దసరా దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అంబికామాత ఆలయం విద్యుత్ దీపకాంతులతో దేదీప్యమానంగా వెలుగుతోంది. ఉత్సవాలు 9వ రోజుకు చేరుకోవడంతో అంబికాదేవి అమ్మవారు దుర్గాదేవి అవతారంలో దర్శనమిచ్చారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వినాయక్ అందిస్తారు. రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ఏలూరు అంబికామాత ఆలయంలో అత్యంత వైభవంగా దసరా మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు అష్టమి 9వ రోజు నాడు దుర్గాదేవి అవతారంలో అంబికామాత దర్శనమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు విశిష్టత ఏంటి, దుర్గా మాత విశిష్టత, ఈరోజు అవతారంలో అమ్మవారు విశిష్టత ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా దసరా మహోత్సవాల యొక్క విశిష్టత కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఈ ఆలయ పూజారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఈరోజు విశిష్టత ఏంటి, 9వ రోజు నాడు అమ్మవారు దుర్గాదేవి అవతారంలో కనిపిస్తున్నారు, దీని విశిష్టత ఏంటి చెప్పండి. ఈరోజు దసరా నవరాత్రి సందర్భంగా దుర్గాష్టమి అత్యంత వైభవమైనటువంటి రోజు. అమ్మవారికి సకల సౌకర్యాలు సకల సౌభాగ్యాలు కూడా నెరవేర్తించినటువంటి రోజు. అలాగే అమ్మవారిని ఈ అవతారం రోజు గారెలు పెట్టి అమ్మవారిని పూజించినచో అత్యంత వైభవమైనటువంటి ఫలితం కలుగును. రేపు ఎటువంటి అవతారంలో అమ్మవారు దర్శనం ఇవ్వబోతున్నారు, అదేవిధంగా దసరా మహోత్సవం రోజు నాడు ఏ అవతారంలో దర్శనం ఇవ్వబోతున్నారు, మనం దర్శించుకుంటే వచ్చే ఫలితం ఏంటి? మహర్నవమి రేపు మహిషాసురమర్దినిగా అమ్మవారు దర్శనం ఇవ్వబోతున్నారు. ఆ మహిషాసురవర్ధిని యొక్క అవతారం విశిష్టత ఏమిటంటే, వివాహం కాని కన్యలు ఉంటారు, వాళ్ళ చేత కుంకుమ పూజ ఏదైతే చేయించుకున్నారో అత్యద్భుతంగా అమ్మవారికి మంచి శుభ సంబంధం వచ్చి మంచి సంబంధం వచ్చి వివాహం జరుగును. దశమి విజయదశమి అనగా ఇంకా తెలియనిదే ఉంది, మనకందరికీ తెలిసిన విషయమే. అంతా విజయం కలుగుతుంది, అత్యంత వైభవంగా జరుగుతుంది. అసలు ఆ రోజు ఎటువంటి కోరికలున్నా కూడా అమ్మవారికి ఒక్కసారి దర్శనం చేసుకుంటే అత్యంత వైభవంగా జరుగుతుంది. విజయదశమి రాజరాజేశ్వరి దేవి అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారిగా దర్శనమిస్తారు. ఆ రోజు మనకి కలిగినటువంటి ఎటువంటి బాధలున్నా కూడా అమ్మవారికి చెప్పుకుంటే ఖచ్చితంగా వచ్చే విజయదశమి అటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయనేటువంటి నమ్మకంతో భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ ఆలయంలో ఎన్నేళ్ళు బట్టి ఈ విధంగా దసరా మహోత్సవాలు జరుపుతున్నారు, భక్తులు యొక్క రాక ఏ విధంగా ఉంది? గత 11 సంవత్సరాలుగా అంబికాదేవికి దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నారు. అలాగే భక్తులు కూడా అత్యంత వైభవంగా చాలా ఎక్కువగా వస్తారు. ఈ లాస్ట్ 3 ఇయర్స్గా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, లాస్ట్ 3 ఇయర్స్లో లాస్ట్ 9 డేస్ వచ్చాయి. అది 9వ సంవత్సరం ఇక్కడ అమ్మవారికి ప్రతిష్ఠ చేసిన తర్వాత. అలాగే బిఫోర్ లాస్ట్ ఇయర్ 10 ఇయర్స్ అయింది, అప్పుడు కూడా 10 రోజులు వచ్చాయి. అనుకోకుండా ఈసారి 11వ సంవత్సరం అమ్మవారికి 11 రోజులు కూడా అవతారాలు రావడం అత్యంత వైభవంగా చెప్పుకోదగిన విషయం. మొత్తంగా దసరా మహోత్సవాలు ఈ అంబికా ఆలయంలో వైభవంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రతిరోజు కూడా నిత్య హోమాలు, నిత్యార్చనలు, అదేవిధంగా అమ్మవారికి నిత్య కుంకుమ పూజలు కూడా కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ఒకవైపు నుంచి పూర్తి స్థాయిలో పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ఆలయాలు కూడా దసరా మహోత్సవాల సందర్భంగా కిటకిటలాడుతున్నాయని చెప్పుకోవచ్చు. అంబికామాత ఈరోజు దుర్గాదేవి అవతారంలో దర్శనమిస్తున్నారు. అదేవిధంగా దశమి రోజు నాడు రాజరాజేశ్వరి అవతారంలో దర్శనమివ్వబోతున్నారు. ఈ పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి కూడా దర్శించుకుని ఇక్కడ అమ్మవారి యొక్క ప్రీతి ప్రార్థనలు అవ్వడానికి, అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇవ్వడం కావచ్చు, లేదంటే కనుక కుంకుమార్చనలో కూడా పాల్గొంటూ ఉత్సాహంగా దసరా మహోత్సవాలు జరుపుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ కుమార్ దగ్గర నాయకరావు, సాక్షి టీవీ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.